హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 126 చూసే ముందు పార్ట్ 125 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ కొడుకులు ఇద్దరిని చిరాగ్గా చూస్తూ పక్కకు వెళ్ళిపోయాడు రాణా. వాళ్ళకి ఇంకాస్త దూరంగా ఉంది చైత్ర. తప్పుల మీద తప్పులు చేసిన చెల్లెల మీద సర్వ అధికారాలు ఆవిడని క్షమించడమా లేక శిక్షించడమా అనేది అన్నగా ఇంటి పెద్దగా కేవలం ప్రతాప్ వర్మ నిర్ణయం. రాణా ఎలా అయితే దూరంగా ఉన్నాడో అలాగే చైత్ర కూడా చూస్తూ నిలబడింది దూరంగా. క్షమాపణ అనే పదానికి అర్థం తెలుసా నీకు అని ఆవిడ ప్రవర్తనతో విసిగిపోయిన నీరసంతో ప్రశ్నించిన అన్నని తలెత్తి చూసిన రుద్రాని కళ్ళ నిండా నీళ్లు. ఇప్పుడు ఆ కన్నీళ్లకు కరిగే స్టేజ్లో లేరు ప్రతాప్ వర్మ. బటన్ ప్రెస్ చేసి తన చైర్ వెనక్కి అనుకొని, ఎన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టించిన మీ ఇద్దరిని నేను ఎప్పటికీ క్షమించలేను. క్షమించే స్టేజ్లో మీరు ఎప్పుడో దాటిపోయారు. నిన్ను తోడపుట్టిన దానిలా ఆదరించిన నా భార్య విషయంలో నువ్వు ఎంత దయనీయంగా వ్యవహరించావో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయినా చెల్లెలు రోడ్డు మీద పడితే పరువు పోతుందని నీ మీద నోరు చేసుకోకుండా ఇంట్లో ఉండనిచ్చినందుకు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి అమాయకమైన ఇద్దరి ఆడపిల్లల ఉసురు పోసుకున్న మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు అని ప్రతాప్ వర్మ కోప్పడుతూ ఉంటే మాట లేదు ఇద్దరి నుంచి. అదే కోపంతో వివేక్ చెంప పగలకొట్టి, నీకు నేను చెప్పింది రాణా నుంచి అమృతను దూరం చేయమని, కానీ నువ్వేం చేశావు? చైత్ర జీవితం నాశనం అవుతూ ఉంటే, అమృతను ఒక్కసారి కటిక చీకట్లోకి లాక్కుపోతూ ఉంటే ఇదంతా నీ కళ్ళ ముందు జరుగుతున్నా చూస్తూ ఉండిపోయావు. అదే కష్టం నీ చెల్లి దాకా వచ్చేసరికి అల్లాడిపోయావు. ఏ నీ చెల్లి లాంటి ఆడపిల్లలు కాదా వాళ్ళిద్దరూ? అంత కర్కశంగా ఎలా ఉండిపోయావురా? అసలు నువ్వు మనిషివేనా? కనీసం జరిగింది ఇది మావయ్య అని నాకు ఒక్క మాటైనా చెప్పావా అని ప్రతాప్ వర్మ నిలదీస్తూ ఉంటే, ఏం చెప్తాను, భయపడ్డాను అని సమర్థించుకోవడానికి చూసిన వాడి చెంప మళ్ళీ పగిలింది పెద్ద ఆయన చేతిలో. డబ్బులు పోతే పోని సంపాదించుకోగలను, కానీ మీరు పోగొట్టుకున్నది నమ్మకం. ఆ నమ్మకం జీవితంలో నాకు మీ మీద ఏర్పడదు. మీకు కావలసిన డబ్బు, బంగారం ఏం కావాలంటే అది తీసుకొని నా ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోండి. ఇక ఎప్పుడు నా ఇంటి ఛాయలకు కూడా రావద్దు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ఇంట్లో ఏ ఒక్కటి ముట్టుకున్నా నిలబడిన చోటే గొయ్యి తీసి పాతి పెడతా అంటూ ఆవేశంగా వచ్చాడు రాణా. ఎవరికిస్తావు డబ్బు? ఎందుకిస్తావు డబ్బు? నువ్వు కష్టపడి పోగేసిన ఈ సంపద నాది, నా తర్వాత నా కొడుకుది. దారిని పోయేవాడిని పిలిచి మొత్తం వాడి చేతిలో పెడతాను కానీ వీళ్ళిద్దరికీ చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చేసిన తప్పులకి సిగ్గుపడి పెట్టింది తిని ఒక మూలన పడి ఉండకుండా వాడు ఫోన్ చేసి చెప్పగానే ఇంట్లో అందరికీ మత్తు మంది ఇవ్వడానికి వెనకాడని ఈవిడ్ని మీకు డబ్బుతో సత్కరించాలనుందేమో, నాకు నిలువున యాసిడ్తో సన్మానించాలనుంది అని కచ్చిగా రాణా అంటూ ఉంటే మౌనం వహించారు ప్రతాప్ వర్మ. నిలువున వణికిపోతూ క్షమించమని చేతులు జోడించింది రుద్రాణి. ఆ మాట ఇంకోసారి నీ నోట్లో నుండి విన్నా గొంతులో పోస్తా యాసిడ్ అని ఉరిమేసరికి భయంతో నిజంగా రాణా చేస్తాడేమోనని రెండు చేతులతో నోరు మూసుకుంది రుద్రాణి. మేనత్తవి అన్న ప్రేమ నీ మీద లేకపోయినా ఆ పెద్ద మనిషి చెల్లెలుగా ఈ ఇంట్లోనే ఉండనిచ్చేవాణ్ణి. వాడు నీతో మంతనాలు చేస్తున్నప్పుడు ఇది నా కుటుంబం, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు ఇక మీదట చెయ్యను అని ఒక్క మాట వాడితో చెప్పుంటే నువ్వు బ్రతికున్నంత కాలం ఈ ఇంట్లో ఉండేదానివి. ఇప్పుడు ఇంట్లో ఉండడం కాదు కదా, మళ్ళీ జీవితంలో నా కంట్లో పడినా సరే అక్కడే నీకు సమాధి కట్టేస్తా, పో బయటికి అని వార్నింగ్ ఇచ్చి సెక్యూరిటీని పిలవడంతో చైత్ర అడ్డుపడింది. సిగ్గులేదు, ఇంకా ఆవిడికి సపోర్ట్ చేస్తున్నావు అంటూ చైత్ర మీద కూడా రాణా ఎగురుతూ ఉంటే ఇక ఇంట్లో తనకి స్థానం లేదు అని కన్నీళ్లతో కొడుకుని చూస్తూ బయటకు నడిచింది రుద్రాణి. ఆవిడ కళ్ళ ముందే పోలీసులు వివేక్ని లాక్కుపోయారు. చేసుకున్న దానికి అనుభవించాలి అని ఏడుస్తూ ఎన్ని రోజులు గుమ్మనంగా తిని కూర్చున్న రుద్రాణి మొదటిసారిగా తన సొంత కాళ్ళతో నడుస్తూ
రేవతి మెన్షన్ గేటు దాటింది. ఆవిడ కోసమే వెనక పరుగు పరుగున వస్తున్న అమృత పిలుపు విని ఆగి తిరిగి చూసిన రుద్రానికి తన కోసం ఒక మనిషి, అది ఆ ఇంటి మనిషి అమృత రావటం నమ్మలేనట్టుగా చూస్తూ ఉంటే, ఆంటీ మీరు బయటకు వస్తారని మీకోసమే వెయిట్ చేస్తున్నా అని ఒక సీల్డ్ కవర్, ఇంటి తాళాలు రుద్రాని చేతిలో పెట్టింది అమృత. నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ధైర్యం చాలక, చేసిన తప్పులకి సిగ్గుతో గొంతు పెగలక ఏంటి అన్నట్టు కళ్ళతోనే అయోమయంగా చూస్తూ ఉంది రుద్రాణి. చైత్ర గారు మీకు ఇవి ఇమ్మన్నారా ఆంటీ? ఈ కవర్లో డబ్బుంది, మీకు నెలకు సరిపడా. అలాగే ఈ తాళాలు చైత్ర గారి పాత ఇంటివి. పైన పోర్షన్ ఇంకా ఖాళీగానే ఉందట, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమన్నారు. ప్రతి నెల మీ అవసరానికి సరిపడా డబ్బులు వస్తాయి. అయితే అక్కడ మీకు పని మనుషులు ఎవ్వరూ ఉండరు, మీ పని మీరే చేసుకోవాలి. రోడ్డు మీద పడకుండా మీరు సేఫ్గా ఉండడానికి మీకోసం చైత్ర గారు ఇచ్చిన ఒక అవకాశం ఆంటీ, జాగ్రత్తగా వెళ్ళండి అని వెళ్ళిపోతూ ఉంటే గబుక్కున అమృత చేయి అందుకొని ఆపింది రుద్రాణి. నిజంగానే ఇవి చైత్ర ఇచ్చిందా అని నమ్మశక్యం కాని అనుమానంతో అడిగిన రుద్రానికి, అవునా ఆంటీ, మీరు నమ్మలేకపోయినా నిజంగా ఇవి చైత్ర గారిచ్చారు. మీరు చాలాసార్లు చైత్ర గారిని అవమానించారు, కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా ఇన్ని సంవత్సరాలు దర్జాగా బ్రతికిన మీకు కనీసం ఈ మాత్రమన్నా సాయం చేయాలనుకున్నారు. రాణా గారి కోపం ఊహించి ముందుగానే నాకు చెప్పారు మీకు ఇవ్వమని. తప్పులు అందరూ చేస్తామంటీ, కానీ అది తప్పు అని తెలిసాక ఇక చేయకూడదు. మీరు పెద్దవారు, మీకు నేను చెప్పకూడదు, కానీ మీరు ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. ఇక మీదట మంచిగా ఉండండి, అంత బాగుంటుంది అనేసి వెళ్ళిపోయింది అమృత. చేసిన తప్పులకి సిగ్గుతో చితికిపోతున్న రుద్రానికి ఇప్పుడు చైత్ర చూపించిన దారే శరణ్యమైంది. కనీసం ఆడదన్నని కూడా ఆలోచించకుండా మీ ఇద్దరి విషయంలో చాలా తప్పులు చేశాను. ఆఖరికి నా కూతురి దృష్టిలో కూడా ఇప్పుడు నేను చచ్చిపోయాను. అయినా కూడా మీరిద్దరూ నా మీద జాలి చూపిస్తున్నారు. నేను చేసిన తప్పులకి, ఘోరాలకి పరిష్కారం ఇక ఎప్పుడు ఈ దేవాలయం వైపు రాను అనుకుంటూ సూర్యుడి కిరణాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న దేవాలయం లాంటి ఇంటిని చివరిసారిగా చూసుకొని కన్నీళ్లతోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్న రుద్రాణి నిండు కుటుంబాన్ని, అన్ని బంధాలను దూరం చేసుకున్న ఏకాకి ఇక మీదట. అందరూ గార్డెన్లో ఉన్నారు. రుద్రాణి వివేక్లతో మాట్లాడాలని ముందుగానే అనుకోవడంతో అందరినీ గార్డెన్లోకి పంపింది చైత్ర. చైత్ర చెప్పిన పని పూర్తి చేసి తిరిగి గార్డెన్లోకి వచ్చింది అమృత. ఎక్కడికి వెళ్ళావు అంటూ తన కోసమే చూస్తున్న వికాస్ అడగడంతో, రుద్రాణి ఆంటీ వెళ్ళేటప్పుడు చైత్ర గారు డబ్బులు ఇవ్వమని చెప్పారు, ఇచ్చి రావటానికి వెళ్ళాను అని చేసిందే చెప్పిన అమృత నిజాయితీకి తల కొట్టుకున్నాడు వికాస్. నువ్వు నా దగ్గర చెప్పినట్టు రాణా దగ్గర చెప్పకు. ఇటువంటివి వాడి చెవిన పడితే మీ ఇద్దరి మీద గొంతు వేసుకొని పడిపోతాడు అని లిటిల్ బిట్ సీరియస్నెస్తో వార్నింగ్ ఇచ్చి తను సరే అనడంతో, లక్కీ వెయిట్ చేస్తున్నాడు నీకోసం, రా అని చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే అతని వెనుక ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా అడుగులు వేసింది అమృత. యాక్చువల్గా ఉదయం అమృతకు మెలకువ వచ్చేసరికి తన ఎదురుగా ఉన్నాడు వికాస్. అతన్ని చూస్తూనే రూమ్ మొత్తం కూడా కలియ చూస్తూ, మీరు అబద్ధం చెప్పారు అంది నెమ్మదిగా. స్టేజ్ మీద నువ్వు చెప్పినప్పుడు సరిగ్గా వినిపించుకోలేదు, ఐఎమ్ సారీ అంటూ లేచి కూర్చోవడానికి ట్రై చేస్తున్న అమృతకు హెల్ప్ చేసి తన బ్యాక్ సైడ్ పిల్లో అడ్జస్ట్ చేసి వాటర్ బాటిల్ అందిస్తూ, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే, తలంతా బరువుగా ఉంది అని చెప్తున్న తన పక్కనే కూర్చొని, నీకు అబద్ధం చెప్పాను, ఇక మీదట ఎప్పుడూ అబద్ధం చెప్పను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు వికాస్. ఎందుకు చెప్పారు అని బెదురు కళ్ళతోనే రూమ్ మొత్తం మళ్ళీ చూస్తూ అడుగుతున్న అమృత చేతిని తన చేతిలోకి తీసుకొని, నీకు ధైర్యం ఇవ్వడానికి అని చెప్పిన వికాస్నే కన్నీళ్లతో చూసింది అమృత. నీకు అబద్ధం చెప్పడం తప్పే, బట్ ఆ అబద్ధం నిన్ను నువ్వు తెలుసుకునేలా చేసింది. నేను చెప్పిన చిన్న అబద్ధం నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఈ కుటుంబంలో ఉండగా నీకేమీ కాదు అని ఒక నమ్మకాన్ని నేను పెంచాను, అదే నీకు ధైర్యాన్ని ఇచ్చింది. బట్ ఇప్పుడు ఆ అబద్ధమే నిజమైంది. నిజం చెప్తున్నాను,
అంటూ ఉంటే అయోమయంగా, అంతలోనే ఆశ్చర్యంగా, కొంచెం కన్ఫ్యూజ్గా చూస్తున్న అమృత మిక్స్ ఫీలింగ్ అర్థం చేసుకున్న వికాస్, వాడు రాత్రి మళ్ళీ వచ్చాడు, బట్ మెడిసిన్ ఎఫెక్ట్తో మంచిగా నిద్రపోతున్న నీకు అది తెలియదు. మేమందరం కాపు కాచి వాడిని పట్టుకున్నాము. నా చేత్తోనే వాడిని తిరిగి రాని చోటికి పంపించేశాను అనగానే అమృత మొహం వెలిగిపోయింది. అది సంతోషం కాదు, స్వేచ్ఛ. తన లైఫ్కి దొరికిన స్వేచ్ఛ. ఇప్పుడు ఆ స్వేచ్ఛతో తను రెక్కలు కట్టుకొని ఎగరచ్చు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని తనకు నచ్చినట్టుగా ఆస్వాదించవచ్చు. అప్పటికీ చిన్న అనుమానం అమృతలో. నిజంగానే చెప్తున్నారా అని స్ట్రెస్ చేసి అడుగుతున్న అమృత తల మీద చేయి వేసి, ఇక జీవితంలో వాడు నీకు కనపడ్డు, నీకే కాదు ఎవ్వరికీ కనపడడు, ట్రస్ట్ చేయమా నన్ను అని పూర్తి నమ్మకంతో చెప్తున్న వికాస్ని ఆ క్షణమే నమ్మిన అమృతలో ధైర్యం తిరిగి నిండుకుంది. ఆ ధైర్యమే ఇప్పుడు వికాస్తో కలిసి అడుగు వేయటానికి కూడా ప్రోత్సహించింది. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు గార్డెన్లో అందరూ. సర్వసాధారణంగా ఒకరి కళ్ళకు గంతులు కట్టి అందరినీ పట్టుకోమనటం గేమ్ రూల్. బట్ ఇక్కడ మన చోట డెవిల్ రూల్ అందుకు విరుద్ధం. అందరి కళ్ళకు గంతలు కట్టి తనని పట్టుకోమని వదిలేశాడు. ఊరికే వదిలేస్తే మజా ఏముంటుంది? ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళకి గిఫ్ట్. వికాస్ జడ్జ్ అయితే అమృత లిటిల్ డెవిల్కి హెల్ప్ చేసే మంచి ఫ్రెండ్. ఎవ్వరు వాడిని పట్టుకోకుండా చూసుకోవడమే అమృత గేమ్. అంత పెద్ద గార్డెన్లో బుజ్జి లక్కీ బాబుని పట్టుకోవడానికి అల్లాడిపోతున్నారు అంతా. ఇంటి లోపల సాయంత్రం కావడంతో దేవుడి గదిలో దీపం పెట్టి వెనుతిరిగిన చైత్రకు గుమ్మల్లో క్రాస్ లెగ్స్తో డోర్ స్టెప్కి ఆని తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించాడు రాణా. బాబు కళ్ళలో కోపానికి మ్యాటర్ అర్థమయ్యి సైలెంట్గా తప్పుకొని పోతూ ఉంటే, నీ చేతివాటం చూపించొద్దని చెప్పానా? నా వెనకేంటి ఈ గేమ్స్? ఆవిడ గురించి నాకన్నా నీకు బాగా తెలుసా అంటూ కదలకుండా అక్కడే నిలబడి సీరియస్గా అడిగాడు. ఆవిడ గురించి నీకే బాగా తెలుసు. ఇప్పుడు ఆవిడ రోడ్డును పడితే ఏమొస్తుంది? 2-3 రోజుల తర్వాత ఎక్కడో ఓ చోట కళ్ళు తిరిగి పడిపోతుంది. మళ్ళీ హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు పరువు పోతుందని, ప్రాణం పోతుందని మనవే వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. ఎంత కాదు అనుకున్నా ఎన్ని సంవత్సరాలు మనతో ఉన్న మనిషి. అలా తీసుకురావటం నాకు ఇష్టం లేదు. ఇలా వదిలేయటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ పనిష్మెంట్ ఇచ్చాను అని వెనక్కి తిరిగిన చైత్రను కళ్ళు చిట్లించి చూస్తున్నాడు రాణా. చేయించుకోవడం తప్ప చేయడం అలవాటు లేని మనిషి ఇప్పుడు ప్రతి చిన్న పని ఆవిడే చేసుకోవాలి. ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన ఆవిడకి ఇప్పుడు ఒక సాధారణ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడం అన్నిటికన్నా పెద్ద పనిష్మెంట్. మాట్లాడడానికి ఎవ్వరూ లేక ఒంటరితనంతో తన ఆకలి తీర్చుకుంటూ రోజులు లెక్క పెడుతూ బ్రతకడం. ప్లీజ్ అలా వదిలేయండి ఆవిడ్ని అని తన ఆలోచన చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఏం మూడ్లో ఉన్నాడో మహానుభావుడు. పనిష్మెంట్ అనేసరికి కన్నింగ్ స్మైల్తో, ఇంప్రూవ్ అయ్యావు, నాలో సగం అంటే ఇలాగే ఉండాలి అని ఫింగర్స్తో లిప్స్ లాగి కిస్ చేసి వెళ్ళిపోయాడు రాణా గార్డెన్లోకి, లిటిల్ డెవిల్తో గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి. కోడలి నోటి నుండి అదంతా విన్న ప్రతాప్ వర్మ కూడా చైత్ర మంచి మనసుకి, రుద్రాణి చేసిన తప్పులకి ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుని మిన్నకుండిపోయారు. డేస్ పాస్ అవుతూ ఉన్నాయి. నేహ ఉదయ్ మధ్య ఇది వరకులా న్యాచురల్ బాండింగ్ బిల్డ్ అయింది. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ డేట్ దగ్గరికి రావడంతో ఇంట్లో హడావిడి స్టార్ట్ అయింది. ఎన్ని రోజుల నుంచి బయటకు వెళ్ళని నిర్మల గారు చిన్న కొడుకు ఇంటికి కూడా రాకపోవడంతో ఏమైందోనన్న కంగారుతో ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. వాడు పని మీద బిజీగా ఉన్నాడు, నేను చూసుకుంటాలే అని డైవర్ట్ చేస్తున్నాడే కానీ అంతకు మించి ఏం చెప్పాలో తెలియటం లేదు వికాస్కి. ఒకరోజు ఇదే మాట చైత్రను అడిగారు నిర్మల గారు. వికాస్ మీకు చెప్పలేదా? వాడు స్విట్జర్లాండ్ వెళ్ళాడు. విష్ణు పెదనాన్న వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు కదా, అక్కడ బిజినెస్ చూసుకోవడానికి రాణా గారు వాడిని స్విట్జర్లాండ్ పంపారు కావాలనే అని అనడంతో నమ్మలేని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశారు ఆవిడ. ఏమంటున్నావు చైత్ర? వాడికేం తెలుసు? అంత దూరం పంపారు, పైగా అంత పెద్ద పెద్ద బిజినెస్లు చూసుకోవడానికి. ఏంటో మీరు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నిజంగా వాడు సరిగ్గా చేస్తున్నాడా అని అనుమానం ప్లస్ ఆశ్చర్యంతో అడుగుతున్న తల్లికి, పర్ఫెక్ట్గా చేస్తున్నాడమ్మా,
అని నమ్మకంగా చెప్పి చైత్ర మాట నిజం చేశాడు వికాస్. ఏంటో అంతా విడ్డూరంగానే ఉంది. సరే నీకు తెలుసు కదా అని పెద్ద కొడుకు మీద భారం వేసిన ఆవిడ ఇక ఆ ప్రస్తావన తేలేదు. చైత్ర రాణాల మ్యారేజ్ డేట్ దగ్గర పడడంతో మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళారు అంతా. ఉదయ్ రాణాలను ఇద్దరిని విసిగించడం మానేసి అమృత ఎటువంటి ఇబ్బంది లేకుండా వికాస్తోనే తన షాపింగ్ ఫినిష్ చేసింది. వాళ్ళిద్దరిని అలా చూసి మిగతా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. అమృతకు వికాస్ పర్ఫెక్ట్ అని. బట్ షాపింగ్ ఫినిష్ చేసుకొని అందరూ రిటర్న్ వచ్చేసరికి డల్గా ఉన్నారు ప్రతాప్ వర్మ. ఈ ముసలోడికి ఏమైంది అని డెవిల్ బాబు ఇరిటేట్ అవుతూ ఉంటే, నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అని లక్కీతో పాటుగా అయ్యగారిని కూడా పైకి పంపి మామగారి దగ్గరికి వచ్చింది చైత్ర. వికాస్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని సూటిగా అడిగారు ప్రతాప్ వర్మ. మావయ్య, నాకైతే చాలా ఇష్టం. అమృత చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అమృత వికాస్తోనే ఉంటుంది. ఇది వరకులా ఎటువంటి భయం లేదు తనలో. మీ అబ్బాయి కూడా ఇష్టమే. బట్ వాడి సైడ్ నుండి అమృత సైడ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని నీరసంగా చెప్పిన చైత్రతో, ఒకసారి నువ్వు కదిలించమ్మా అనడంతో సరే అని ఒక మంచి రోజు చూసుకొని వికాస్ మూడ్ చూసుకొని అమృత మ్యాటర్ అతని ముందు పెట్టింది. అమృతకి ధైర్యాన్ని ఇస్తానని మాటిచ్చాను. జీవితకాలం ఆ ధైర్యంగా నేనుంటాను. బట్ మీరు ఎంగేజ్మెంట్ చేశారని నేను పెళ్లి చేసుకోలేను. అటువంటి డెసిషన్ ఏదైనా తీసుకుంటే అది కంప్లీట్గా అమృత సైడ్ నుంచే ఉండాలి. అప్పటి వరకు నువ్వు కూడా దీన్ని కెలక్కు అని చిరు కోపంతో చైత్రకు కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు వికాస్. అప్పటి వరకు సైడ్ నుంచి అంతా విన్న డెవిల్ బాబు చైత్ర పాపకి ఇచ్చిన వార్నింగ్కి వికాస్ని గట్టిగా హక్ చేసుకొని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఏమైంది మీ డెవిల్ సార్కి అని విచిత్రంగా వెళ్తున్న రాణాను చూస్తూ అడిగితే, మీ ఇద్దరి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఇప్పటి వరకు తండ్రి కొడుకులే అనుకున్నా. ఇప్పుడు మీ ఇద్దరు కూడా తయారయ్యారు. మీ ముగ్గురితో నా తల బొప్పి కడుతోంది అని కసిరింది చైత్ర. వికాస్ ఇచ్చిన వార్నింగ్తో ఇక అమృతను కూడా కదపలేదు చైత్ర. ఇక ఫైనల్గా నేహ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో అందరి ముందు ప్రతాప్ వర్మతో చెప్పింది, స్విట్జర్లాండ్ వెళ్ళను మావయ్య. అండ్ మరోసారి గ్రాండ్గా పెళ్లి లాంటి హడావిడి కూడా వద్దు. ఉదయ్తో పాటు మా ఇంటికి వెళ్తాను అని. అందరూ ఎక్స్పెక్ట్ చేయని షాక్ ఇచ్చింది నేహ. అందరిలో ఇంకా కాస్తో కూస్తో ఉన్న అనుమానాన్ని కూడా పటాపంచలు చేసిన నేహకు మెటికలు విరిచి పొంగిపోయారు సుజాత గారు. బావ పెళ్ళైన తర్వాత వెళ్తాను అని మనస్ఫూర్తిగా చెప్పడంతో ఇంటిలపాది ఆనందంతో పొంగిపోయారు. అయితే అందరికీ తెలిసేలా గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేయాలని ప్రతాప్ వర్మ ఖరాఖండిగా చెప్పడంతో అందరూ సరే అన్నారు. అసలు ఉదయ్ 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నమ్మలేనట్టుగా నేహకు కళ్ళు అప్పగించిన ఉదయ్ షోల్డర్ మీద ఒక్కటి పీకి అమ్మా అని అరుస్తున్న అతన్ని గట్టిగా హత్తుకొని, కంగ్రాచులేషన్స్ బ్రో, ఫాస్ట్గా ఫ్యామిలీ లైఫ్ కూడా ప్లాన్ చేసుకో అని విష్ చేసి వెళ్ళిపోయాడు రాణా. వీడికి ఏదొచ్చినా నా వీపు మంట పుడుతుంది అని కొట్టిన చోట రుద్దుకుంటూ మళ్ళీ నేహను చూస్తే కళ్ళు కిందకి దించి, మీరే మంచి డేట్ ఫిక్స్ చేయండి మావయ్య అని శ్రీనివాస్ గారితో చెప్పేసి ఇక అక్కడ ఉండలేక పారిపోయింది. తల్లి గురించి బెంగ, అన్న గురించి ఆలోచన రెండు వదిలేసి తనను తాను తెలుసుకొని అన్నిటి నుండి బయటపడడానికి ఫుల్గా సపోర్ట్ చేసిన క్రెడిట్ కంప్లీట్గా ఉదయ్దే. రోజులు కాదు సంవత్సరాల నుంచి తనను ప్రేమిస్తూ తన కోసం ఎదురు చూస్తున్న ఉదయ్ని పరిపూర్ణంగా భర్తగా యాక్సెప్ట్ చేసే రోజు ముందు ముందు ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే నేహ అందుకు గాను ఫస్ట్ స్టెప్ తీసుకుందనే చెప్పాలి. రాణా చైత్రల వివాహానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాళ్లతో పాటే ఉదయ్ నేహలు కూడా. ఇక అమృత అన్నిటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తోంది. మొత్తంగా కాకపోయినా అందరినీ కొద్ది కొద్దిగా పలకరిస్తూ ఎక్కువగా వికాస్తోనే ఉంటుంది. బయట ఎటువంటి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్స్ వద్దు అని రేవతి మ్యాన్షన్లోనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్న రాణా నిర్ణయానికి చైత్ర ఇష్టంగా ఒప్పుకోవడంతో భారీగా గ్రాండ్గా ఏ ఒక్కటి తగ్గకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతాప్ వర్మ, విష్ణువర్ధన్, శ్రీనివాస్ గారు వీళ్లతో పాటు పెళ్లి కోసం మళ్ళీ ఇండియాకి వచ్చిన ప్రొఫెసర్ ఆండ్రియన్ అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు.
ఇక ఆడవాళ్ళు ఇంటికి వచ్చిన చుట్టాలు, పిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళ మర్యాదలతో, పలకరింపులతో క్షణం తీరిక లేకుండా తిరిగేస్తున్నారు. ఎప్పటిలాగే లక్కీ అందరికీ ఆకర్షణగా నిలిచాడు. రాణా రణధీర్ వర్మ, మన ఈగో డెవిల్ కింగ్ పట్టుబట్టల్లో మన్మధుడికి మరో రూపం అన్నట్టు అందరి కళ్ళను తన మీద నిలుపుకుంటే, అతనికి అన్ని విధాలా ధీటుగా ఏమాత్రం తగ్గని ప్రేమ ఆప్యాయత నిండుగా మెండుగా ఉన్న ఖజురహో శిల్పంలా ఉన్న మన చైత్ర అతని కోసమే అన్నట్టు ఆ దేవుడు చెక్కిన బొమ్మలా అతని పక్కనే ఉంది. మరో పక్క ఉదయ్ నేహల జంట. ముహూర్తం సమీపించడంతో గట్టి మేళం మోగింది. మంగళసూత్రాలు చేతిలోకి తీసుకున్న రాణా మరొక్కసారి చైత్రను చూశాడు. నిలువున ప్రాణం నిలిపి ఆహ్వానించడంతో ముందుకు వంగి చైత్ర మెడలో 3 ముడులు వేస్తున్న రాణా తల మీద నుండి జారుతున్న అక్షతలు ఆమెను అభిషేకిస్తుండగా, ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణానివి నువ్వు అని ప్రామిస్ చేసిన అతని పాదాలను ఇష్టంగా ప్రేమతో తాకి నమస్కరించుకుంది చైత్ర. పంతులు గారు చెప్పడంతో నేహ కూడా ఉదయ్ కాళ్ళకి నమస్కరించుకుంది. మిగతా తంతు పూర్తి చేసి ఇరు జంటలకి అరుంధతి దర్శనం చేయించి అప్పగింతలకు పిలిస్తే నేహ తల్లిదండ్రుల స్థానంలో చైత్ర రాణా అప్పగింతలు పూర్తి చేశారు. నిండు మనసుతో తనకి ఏ లోటు లేకుండా అన్ని గొప్పగా అందించిన తన కుటుంబాన్ని చూస్తూ ఎమోషనల్ అయిన నేహ కన్నీళ్లతో రాణాని హత్తుకుంది. అలాగే విష్ణువర్ధన్ శారద దంపతులు చైత్ర తల్లిదండ్రుల స్థానంలో నిలిచారు. ఎక్కడో మొదలైన జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరికి రాణాతో కలిసింది. వేద మంత్రాల సాక్షిగా ఇప్పుడు రాణా తన సొంతం అనుకుంటున్న చైత్ర హృదయానికి సగర్వంగా కనిపిస్తోంది రాణా నిలువెత్తు రూపం. ఈ మనసుంది చూడు, దాని మాయ ఎవ్వరికీ అర్థం కాదు. అది నన్ను తీసుకొచ్చి నీ మాయలో పడేసింది. ఈ జన్మకి, నా మనసుకి, నా జీవితానికి అన్నీ నువ్వే. ఐ లవ్ యూ మై కంగారు బేబీ అని అపురూపంగా చైత్ర నుదుటి మీద పెదవులు నిలిపాడు రాణా. మరొక పక్క స్లోగా ఉదయ్ హ్యాండ్ పట్టుకొని ఇద్దరు వేళ్లు లాక్ చేసి అతనితో పాటు ఇంట్లోకి గృహప్రవేశం చేసింది నేహ. ఆ చిన్ని మాయ చాలు ఆమెకి మరొకసారి దాసుడిలా మారిపోవడానికి. ఇష్టంగా, సున్నితంగా ఆ చేతిని బిగించాడు ఉదయ్. ఇరు జంటల వెనకాలే అమృత, వికాస్ నవ్వుతూ లోపలికి వచ్చారు. ఫోటోలో నవ్వుతూ చూస్తున్న రేవతి గారికి చైత్ర రాణా ఒక పక్క, ఉదయ్ నేహ మరో పక్క జంటలుగా దీవించమని కళ్ళు మూసుకొని నమస్కరించుకుంటున్నారు. ఆ జంటలతో పాటుగానే ఆ తల్లి అనురాగం నిండిన చల్లని చూపు అమృత, వికాసుల మీద కూడా చేరింది. 3 జంటలతో నిండుగా కళకళలాడుతున్న రేవతి మ్యాన్షన్లో తిరిగి సంతోషాల పండగ మొదలైంది. ఆ నవ్వులు, సంతోషాలు లక్కీ అల్లరితో అంబరాన్ని తాకుతూ ఉన్నాయి. ఈ సంతోషాలు, నవ్వులు ఆ కుటుంబంలో కలకాలం నిండుగా ఉండాలని కోరుకుందాం. అలానే అమృత జీవితంలో వికాస్ సంతోషాల హరివిల్లును భర్తగా వికసింపచేసే రోజు తొందరలోనే రావాలని ఆశిద్దాం. తప్పు చేసిన వాళ్ళు తప్పు తెలుసుకోకపోయినా ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు కూడా. కర్మ ఫలితం మంచిని, చెడుని రెండిటిని సమానంగా తిరిగి అందిస్తుంది. మనం చేసిన మంచి ఆపత్కాలంలో మనల్ని కవచంలా కాపాడితే, మనం చేసిన చెడు ఎంత గొప్ప స్థాయిలో నిలబడినా సరే మనల్ని కబళించేస్తుంది. స్వార్థం ఎరుగని నిష్కలమషమైన ప్రేమ మనుషులు ఎంత దూరంగా ఉన్నా సరే ఆ మనసుల్ని ఒక్కటిగానే ముడివేసి ఉంచుతుంది. పరిస్థితులు వాళ్ళని ఎన్ని విధాలుగా శాసిస్తున్నా సరే ఆ ముడిలోని బంధం, బలం కంటికి కనిపించకపోయినా కాలం ఆ మనిషిని కలుపుతుంది, ఒక్కటిగా నిలుపుతుంది. అందుకు ఉదాహరణ చైత్ర రాణల ప్రయాణం. స్వచ్ఛంగా నువ్వు అందించిన ప్రేమ తిరిగి నీకు అంతే స్వచ్ఛంగా అందుతుంది అనడానికి నిదర్శనం ఉదయ్, నేహ. ప్రేమకు పరిమితులు లేవు, స్నేహానికి రూపం లేదని నిరూపించిన వికాస్ అమృతకి ధైర్యంగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వికాస్ సహచర్యంలో అమృత ఇక మీదట ఎప్పుడు కూడా చీకటికి భయపడదు, కొత్త వారిని చూసి పారిపోదు. అమృత నమ్మకానికి మరొక రూపం వికాస్ అయితే ఆమె బలం రాణా, ఆప్యాయత ఉదయ్, అనురాగం చైత్ర, నేహ. ఇక అల్లరి మన లిటిల్ డెవిల్ బాబు. అనాథగా పుట్టి అనాథగా పెరిగిన అమృత ఇప్పుడు ఒక నిండైన కుటుంబంతో సకల ఐశ్వర్యాల మధ్య అనురాగం, ఆప్యాయతలు పంచే అన్ని బంధాలతో హాయిగా నవ్వుతూ ఉంది. కుటుంబాలను కాపాడుకుందాం. కుటుంబ వ్యవస్థే మన భావితరాలకు మనం ఇవ్వబోయే అతి గొప్ప కానుక. అందరికీ మంచి చేద్దాం, మంచి ఆలోచనతో మంచి మాటలు చెప్దాం.
మనల్ని నమ్ముకున్న వారి కోసం మనకు చేతనైన తోడ్పాటు ఆశిద్దాం. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో మనము ఉండాలి. మీ ఆదరాభిమానాలతో ఈ కథను సక్సెస్ చేసినట్లే రాబోయే స్టోరీస్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇక సెలవు.